ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 78వ పద్యం. తోయజ సంభవ నాకి తోయము వివరింపు చాల తోచినన్నేనా తోయము వారికి అన్యుల తోయములన్ చెందకుండ ధ్రువమెరింగింతున్ తోయన్ నీటిలో, జ పుట్టిన దానిలో, సంభవ పుట్టినవాడా అనగా బ్రహ్మ, నాకు ఈ తోయమున్ ఈ వృత్తాంతమును వివరముగా చెప్పు, చాలన్ సరిపడా, తోచినన్ గోచరించినచో లేదా తెలిసినచో, నేను నా యొక్క తోయము తోటివి అంటే నా తోటి వంటి వారు, వారల్లా, కిన్ ఈ అన్యుల ఇతరుల, తోయములన్ పద్ధతులలో అనగా మార్గములో, చెందక పడకుండగా, ఉండునట్లు, ధ్రువమున్ నిశ్చయమైనదిగా, ఎరిగింతున్ తెలియజేతును. భావము. ఓ బ్రహ్మదేవుడా, నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు. నన్ను అనుసరించే వాళ్ళకి ఈ సత్యం తెలియజెప్పి ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను. నారదుడు బ్రహ్మదేవుని, నీవే కదా అధిదేవుడివి, నీవు ఎవరిని ధ్యానిస్తున్నావని అడుగుతున్న సందర్భంలో ఈ పద్యం వచ్చిందన్నమాట. దీంట్లో తోయము అనేదానికి ఉన్నటువంటి నీరు, విధము, పరివారము, తెగ అనే నానా అర్థాలు వాడిన పోతన గారి పలుకులు చమత్కృతిగా చక్కగా ఉంది. 79 వచనం. దేవ భూత భవిష్యత్ వర్తమానములకు వ్యవహారములకు నీవు వల్ల ఉండవు. నీ ఎరుంగని అర్థంబు ఉండెందియును లేదు. విష ప్రకారము విని వికసిత ముఖుండై విరించి ఇట్లనియే. భావము. బ్రహ్మదేవుడా, తండ్రి, జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పము అని నారదుడు ప్రశ్నించాడు. అందుకు విప్పారిన వదనంతో విధాత ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.